హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనం కిచెన్లో గోధుమ పిండితోటి హల్వా చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్. మనకు సిరా బదులు అప్పుడప్పుడు ఇట్లా పిండితోటి హల్వా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటే, ఈ గోధుమ రవ్వ పడని వాళ్ళు ఎవరైనా సిరా రవ్వ పడని వాళ్ళు ఇది చేసుకున్నారనుకో చాలా హెల్తీగా ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే. ఈ మధ్యకాలంలో చాలామందికి ఇండైజెషన్ అవుతుంది కదా, మన సిరా రవ్వతోటి ఉప్మా రవ్వతోటి చేసుకుంటే దానికి బదులు ఈ గోధుమ పిండిని యూజ్ చేయండి. ఒకసారి మీకే తెలుస్తుంది, చాలా హెల్తీ అయిన ఫుడ్. దీనికి ఏమేం కావాలో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. దీనికోసం ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము, ఒక కప్పు షుగర్, ఒక కప్పు నెయ్యి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. వీటికి వాటర్ ఏమో 2 కప్స్ తీసుకోవాలి. ఏ కప్పుతోటైతే షుగర్ పిండి తీసుకుంటామో ఆ కప్పుతోటి వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఫస్ట్ నెయ్యి వేడి చేసుకుందాము. కరిగిన నెయ్యి అయితే ఓకే, లేకపోయినా సరే నేను ఫస్టే తీసి పెట్టుకున్నా. దాంట్లో మన పిండి వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఎట్లా అంటే మనకు పచ్చి వాసన పోయే వరకు నెమ్మదిగా సిమ్ము మీదనే వేయించుకోవాలి. పిండి మొత్తం మనకు తెలిసిపోతుంటుంది, కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం పల్చగా కూడా అవుతుంది పిండి. చూసిరా, కలర్ చేంజ్ అయింది, మనకు పల్చగా కూడా అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే చాలు, మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్లో పిండి వచ్చిన తర్వాత మీరు చూసిరా లిక్విడ్గా కూడా అయింది. దీంట్లో మనము ఒక 2 ఇలాచీలు అయితే వేసుకుందాము. 2 ఇలాచీలు వేసుకొని షుగర్ వేసేసుకోవాలి. వెంటనే వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఒకసారి పిండి ఉన్న షుగర్ మొత్తం కలిసిపోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. బాగా పెద్దగా కరగాల్సిన అవసరం లేదు, వాటర్ వేస్తాం కదా. ఫస్ట్ అయితే ఒక కప్పు వేసుకుందాం, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది. నెయ్యి పిండి అవి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసినాం అనుకో కొంచెం చల్లగా అవుతుంది. లేదంటే అది మనకు చిల్లీ స్కిన్ పైన పడుతుంది, బొబ్బలు వస్తాయి. అందుకోసమని నేను ఫస్ట్ ఒక కప్పు వేసి కలిపేసి తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. మనకు ఒక 5 మినిట్స్ వరకు మనకు హల్వా రెడీ అయిపోతుంది. కానీ అంతవరకు ఏంటంటే మనం స్టవ్ దగ్గర నుంచి పక్కకు జరగకుండా కలుపుతూనే ఉండాలి. దీంట్లో నెయ్యి మొత్తం పైకి వచ్చే వరకు కలుపుకోవడమే ఈ రెసిపీ యొక్క మెయిన్ పాయింట్. ఓకేనా, చూడండి నెయ్యి బయటకు వచ్చడం స్టార్ట్ అయిపోయింది. మనకు ఒక 3 మినిట్స్లోనే వేగిపోతుంది, నెయ్యి బయటకు వచ్చేస్తుంది, పెద్ద టైం కూడా పట్టది. మొత్తం నెయ్యి బయటకు వచ్చిందని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, స్పూన్ తోటి మనం ఇట్లా తీసుకొని కిందికి మనం జార విడిచినప్పుడు మనకు పిండి మొత్తం నెయ్యిలాగా అనిపిస్తుంది. చూసిరా, మంచిగా వేగిపోయింది పిండి, షుగరు నెయ్యిలా కలిసిపోయింది కదా, మన హల్వా రెడీ అయిపోయింది. ఓకే, మీకు కూడా నా హల్వా రెసిపీ నచ్చింది అనుకుంటా. ఫాస్టింగ్స్ అప్పుడు కానీ నైవేద్యం పెట్టడానికి దీన్ని అప్పుడప్పుడు యూజ్ చేయండి, బాగా టేస్ట్. మీకు వీడియో నచ్చితే నా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.